కోవూరులో ఫ్రాక్షన్ పెట్టింది ఎవర్రా ప్రసన్న? నువ్వు తప్ప తాగి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తప్ప తాగి నీకు ముందు వెనక నాయకులు లేక నీకు భవిష్యత్తులో గాని ఇప్పుడు గాని కోవూరు నియోజకవర్గంలో సీటు లేదన్న వాస్తవాన్ని నువ్వు తెలుసుకొని కోవూరు ప్రజల్ని గందరగోళం చేసి దీన్ని గందరగోళం చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామాల్లో గొడవలు పెట్టే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. గతంలో ఎవరి పాదాలైతే మొక్కి లబ్ధి పొందావో వేమిరెడ్డి ప్రభాకర్ అన్న సతీమణి వేమిరెడ్డి ప్రశాంతమ్మ, మా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ గురించి నువ్వు చేసే విమర్శలు, వ్యక్తిగత వ్యాఖ్యలు కోవూరు జనాభాకి ఎలక్షన్ ముందే అమ్మ జీవితం గురించి చెప్పి జనాభా ముందుకొచ్చింది. ప్రతి ఒక్కరూ మా ప్రశాంతమ్మ చెప్పిన విధానాన్ని, చెప్పిన మాటల్ని అర్థం చేసుకొని ఆమె జనాభాకి ఏం చేయగలదు అది చేసేలాగా 54,000 అత్యధిక ఓట్ల మెజారిటీతో మా ప్రశాంతమ్మని గెలిపించారు. అది గుర్తుపెట్టుకో. సోమిరెడ్డి ప్రశాంతమ్మ అని విమర్శించావు. సోమిరెడ్డి కుటుంబం అంటే ఏం జిల్లాలో ఏం తక్కువేం కాదు. సోమిరెడ్డి కుటుంబం గానే వేమిరెడ్డి కుటుంబం గానే రెండో కుటుంబాలు జిల్లాలో చాలా మంచి కుటుంబాలే. ఒక్కసారి నువ్వు ప్రశ్నించే ముందు, విమర్శించే ముందు అర్థం చేసుకో. ఎందుకంటే నువ్వు కోవూరు నియోజకవర్గంలో చెప్తున్నావు. రే అసలుకి గుర్తుపెట్టుకో, ఇదే ప్రశాంతమ్మ మళ్ళీ మళ్ళీ కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటుంది. అవునా కాదా? ప్రశాంతమ్మతో ఈ కోవూరు నియోజకవర్గ ప్రజలంతా అండదండలుగా ఉంటారా, ఉండరా? ఈ విధమైన జనాభాకి ఉపయోగపడే పనులు చేసుకుంటూ పోతూ శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు సేవ చేస్తూ పోతున్న మూర్తి గురించి నీకు మాట్లాడే అర్హత లేదు.